హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్లీ మనం ఈరోజు నిఫ్టీ ప్రిడిక్షన్ని చూద్దాం. యాక్చువల్లీ నిఫ్టీ పొజిషన్ ఎలా ఉంటుంది, రేపు ఎలా టార్గెట్స్ మనం పెట్టుకోవాలి అని దాని మీద మనం వీడియో చేస్తాం. అయితే చూడండి, 24,050 అబౌవ్ 24,050 అబౌవ్ నిఫ్టీ ఓపెన్ అయితే 24,050 అబౌవ్ నిఫ్టీ ఓపెన్ అయితే ఫస్ట్ టార్గెట్గా మనం 24,136ని మనం తీసుకోవచ్చు. 136 వరకు నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత మీకు 136 అబౌవ్ కానీ గ్యాప్ అప్ అయితే 136 అబౌవ్ గ్యాప్ అప్ అయితే చూడండి, గ్యాప్ అప్ అయితే నెక్స్ట్ టార్గెట్గా 23,208 వరకు వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ టార్గెట్ 308 వరకు వెయిట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ టార్గెట్స్ అప్ సైడ్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. నిఫ్టీలో 24,050 అబౌవ్ ఓపెన్ అయితే నిఫ్టీ 24,000 అబౌవ్ సస్టైన్ అయితే అప్ సైడ్ 24,136, నెక్స్ట్ టార్గెట్ 24,208, నెక్స్ట్ టార్గెట్ 24,308 హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఒకవేళ రేపు గ్యాప్ డౌన్ జరిగి 23,905 బిలో 23,905 బిలో ఓపెన్ అయితే 905 బిలో ఓపెన్ అయితే నెక్స్ట్ టార్గెట్ 23,780 టార్గెట్ హిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. 23,780 ఈ టార్గెట్స్ హిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఇవాళ నిఫ్టీ ప్రిడిక్షన్. నిఫ్టీలో ఈ టార్గెట్స్ హిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మేజర్ రెసిస్టెన్స్ అనేది 24,600 దగ్గర ఉంది. మేజర్ సపోర్ట్ అనేది 23,500 దగ్గర మేజర్ సపోర్ట్ అనేది ఉంది. 24,000 దగ్గర మైనర్ సపోర్ట్ అది. కాబట్టి ఈ లెవెల్స్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్ సైడ్ ఫస్ట్ టార్గెట్గా 24,136, నెక్స్ట్ 24,208, నెక్స్ట్ 24,308 ఈ టార్గెట్స్ హిట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి. ఒకవేళ నిఫ్టీ అలా కాకుండా ఏమైనా మనకి సైడ్ వేస్లో మూవ్ అవుతుంటే, సైడ్ వేస్లో ట్రేడ్ చేస్తుంటే మాత్రం, ఒకవేళ కన్సల్టేషన్ జరుగుతుంటే, ఈ కన్సల్టేషన్లో జరుగుతున్న టైంలో 23,905 అబౌవ్ 24,050 బిలో ఈ మధ్యలో ట్రేడ్ జరుగుతుంటే మాత్రం మీరు ఎటువంటి ట్రేడ్స్ చేయకపోవడం చాలా మంచిది. అలా చేయాలనుకుంటే, రిస్క్ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం 23,932 అబౌవ్ 932 అబౌవ్ విక్ వచ్చి బాడీ అప్ సైడ్ క్లోజింగ్ ఇస్తుంటే, విక్ కూడా అప్ సైడ్ ఉండాలి, బాడీ క్లోజింగ్ 932 అబౌవ్ ఉంటే మీరు నెక్స్ట్ టార్గెట్గా 24,016 వరకు వెయిట్ చేయొచ్చు. 24,016 వరకు వెయిట్ చేయొచ్చు. ఓకేనా? ఇది నిఫ్టీ ప్రిడిక్షన్. నిఫ్టీలో మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం ఈ టార్గెట్స్ని ఫాలో అవుతూ ట్రేడ్ చేయండి. ఆల్ ది బెస్ట్. మంచిగా ట్రేడ్ చేయండి. ఎవరు కూడా బ్రేక్అవుట్ స్ట్రాటజీ యూజ్ చేయకుండా, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ తెలియకుండా, బిగినర్స్ రెడ్ క్యాండిల్ పడుతుంటేనే పుట్ సైడ్, గ్రీన్ క్యాండిల్ పడుతుంటే కాల్ సైడ్ ట్రేడ్ చేయడం అనేది అంత మంచిది కాదు నిఫ్టీకి. మనం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మన ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటూ మనం పెట్టే స్ట్రాటజీ ఏదైతే, మనం ఆలోచించే స్ట్రాటజీ ఏదైతే ఉందో దానికోసం మనం హార్డ్ వర్క్ చేసినప్పుడు నిఫ్టీలో ఉండే ఏవైతే పొజిషన్స్ని మనం ఓవర్ నైట్లో ఏదైనా హోల్డ్ చేసినట్టయితే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓవర్ నైట్ పొజిషన్స్ చేయడం మంచిది కాదు. పుట్ సైడ్ కానీ కాల్ సైడ్ కానీ ఓవర్ నైట్ పొజిషన్స్ హోల్డ్ చేయడం మంచిది కాదు.
ఏ రోజు ఆ రోజే ట్రేడ్ చేసుకోండి. మంచిగా మీ క్యాపిటల్ని కాపాడుకోండి. క్యాపిటల్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో దిగామంటే క్యాపిటల్ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే రోజుకో 5000, 3000, 4000 కంటే ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఆశించకుండా ఎగ్జిట్ అయ్యేటట్టయితే మీ క్యాపిటల్ నిలబడుతుంది, మీకు కొంత అమౌంట్ అనేది వస్తుంది. బట్ నేను ఎడ్యుకేషన్ పర్పస్గానే చెప్తున్నాను ఈ వీడియోలో ఎవరైతే ఈ వీడియో చూసి ఇది బెటర్ టార్గెట్స్ పెట్టారు, ఈ టార్గెట్స్ హిట్ అవ్వడానికి ఛాన్సెస్ రేపు ఉంటే ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. ఈ ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి.